2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల చూడొచ్చు వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. వేసవి కాలంలో వెండిపోయిన వాగులన్నీ 2 నెలల్లో ఆలస్యమైనప్పటికీ కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు కూడా జామైన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎల్లినో ప్రభావంతో వర్షాలు కురవాయనుకున్నారు. రైతాంగం ఈ వర్షాలు కురవడం 2 నెలల ఆలస్యమైనప్పటికీ జిల్లాలో లోటు వర్షపాతాన్ని పూర్తి చేసిందనే చెప్పచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 45 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 35 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. 10% లోటు వర్షపాతం అటు ఇటు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాల వల్ల రైతులకు కొంచెం ఊరట కలిగిందని చెప్పచ్చు. ఈ వర్షాలు ఇలాగనే కురిస్తే చెరువులు కుంటలు నిండే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల జిల్లాలో వర్షపాతం అధికంగా నమోదవుతుంది. అత్యధికంగా మద్నూరు, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, మహమ్మద్ నగర్ మండలాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఎండాకాలంని తలపించిన వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపించింది. ఇప్పుడైతే 2 నెలల ఆలస్యమైనప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం జిల్లాను అతలాకుతలం చేస్తుందని చెప్పచ్చు. మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు ఇలానే ఉంటాయని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నెల 31 వరకు వాయుగుండం కొనసాగుతుంది. వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తంగా ఈ భారీ వర్షాల వల్ల ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని కొంత ఊరట కలిగించింది. నిజాం సాగర్ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. గోదావరి క్యాచ్మెంట్ జిల్లాలో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంటు అదేవిధంగా ఉమ్మడి జిల్లా వరప్రదాయ అయిన నిజాం సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ వర్షాలు కురవడంతో రైతాంగానికి కొంచెం హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వరి నాట్లు పూర్తయ్యాయి. ఇతర మెట్ట పంటలు కూడా పూర్తయిన పరిస్థితి. మరికొంతమంది వరి నాట్లు వేయలేమనుకున్న పరిస్థితుల్లో ఈ వర్షం ఆ రైతులకు కొంచెం ఊరటనిచ్చిందని చెప్పచ్చు. ఈ ఊరటనిచ్చిన నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. కొద్దిపాటి వర్షానికే 2 రోజుల నుంచి కురుతున్న వర్షాలకే వాగులు ఇలా పొంగి పొరుతుంటే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు కురువాయి అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. 2 రోజుల వల్ల జిల్లా పూర్తిగా చల్లబడిందనే చెప్పచ్చు. ఈ వర్షాల కారణంతో పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో అయితే లోతట్టు ప్రాంతాలని కూడా కొన్ని ప్రాంతాల్లో జలమయమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా నదులు, కుంటలు ఏదైతే చిన్న చిన్న చెరువులు కూడా నిండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. జిల్లాలో వర్షం ఇలాగనే కురిస్తే మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలాగనే కురిస్తే చిన్న చిన్న చెరువులు, కుంటలు అన్ని నిండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మొత్తానికైతే వాతావరణం ఒక్కసారి చల్లబడడం, 2 రోజుల నుంచి వాయుగుండం ఏర్పడడం, వాయుగుండ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురవడం, వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొరలడం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రధానంగా కప్పలవాగు, పెదవాగు, చిన్నవాగు ఈ వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్నా. చెక్ డ్యాంల నిండి పూర్తిగా పొంగి పొరులుతున్న పరిస్థితులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. వర్షాలు కురవాల్సిన భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహించడంతో భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ 2 నెలల ఆలస్యంగా వాగులు వంకలు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో 2 రోజుల పాటు ఈ నెల 31 వరకు వర్షాలు ఇలాగనే వాయుగుండ ప్రభావం ఉండే అవకాశాలు కాబట్టి వర్షాలు మరింత సమృద్ధిగా కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.